మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల తుది జాబితాలో ఉన్న ప్రైవేట్ కళాశాలల అధ్యాపకుల పేర్లను తప్పుడు ఫిర్యాదుతో తొలగించడం జరిగిందని తెలంగాణ లెక్చరర్ల ఫోరం అధ్యక్షులు డాక్టర్ బాలు కామారెడ్డి ప్రెస్ క్లబ్ మీడియా సమావేశంలో తెలిపారు. ఒక ఉపాధ్యాయ సంఘం కరీంనగర్ ఎలక్ట్రోలర్ అధికారికి ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ఫిర్యాదు చేయడం జరిగిందని, దీని వలన 350 మంది తుది జాబితాలో ఉన్న ఎమ్మెల్సీ ఓట్లు కలిగిన ఉపాధ్యాయులు, అధ్యాపకులు తమ అమూల్యమైన ఓటు హక్కును కోల్పోవడం జరిగిందని అన్నారు. ఓటు కలిగిన వారికి కనీస సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా తొలగించడం సరికాదని, దీనిపైన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు డాక్టర్ ఎన్ బాలచంద్రం. తెలంగాణ లెక్చరర్ల ఫోరం కామారెడ్డి, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులుగా పనిచేయడం జరుగుతుంది. మరి పాత్రికేయ మిత్రులందరికీ తెలిసిన విషయమే, ఈ నెల 27వ తేదీన మరి కరీంనగర్ ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ యొక్క ఓటింగ్ సంబంధించినటువంటి ఎన్నికల కార్యక్రమం ఉన్నది. మరి దీంట్లో భాగంగా ఎవరైతే 4 జిల్లాల్లో కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలల్లో, ప్రైవేటు జూనియర్ డిగ్రీ ప్రొఫెషనల్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులను అకారణంగా ఓటర్ జాబితా నుంచి తొలగించడం జరిగింది. మరి ఇది ఎందుకు తొలగించారనేది ఎవరికి కూడా తెలియలేదు. ఎవరైతే ఓటర్గా వివరాలు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో, ఫైనల్ పార్ట్ లిస్టులో వచ్చిన వారి పేర్లను మరి అకారణంగా తొలగించారు. మరి ఎందుకు తొలగించారని వివరాలను మేము తెలుసుకుంటే, మరి ఇక్కడ మహేందర్ రెడ్డి అనేటువంటి ఒక పేరుకు సంబంధించినటువంటి ఒక కంప్లైంట్ అథారిటీ మరి కరీంనగర్ రిటర్నింగ్ అధికారికి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ను బేస్ చేసుకొని ఈ 4 జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్లందరికీ కూడా మరి వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారంగా చేసుకొని పేర్లు వివిధ మండలాల్లో ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలల యొక్క అధ్యాపకుల యొక్క పేర్లతో సహా వీళ్ళు ఇచ్చిర్రంటే మరి ఏ రకమైనటువంటి అక్రమంగా ఇచ్చిరనేది కనబడుతున్నది. మరి పూర్తి ఎంక్వైరీ చేసిన తర్వాత మాత్రమే ఈరోజు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ప్రైవేటు ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్ర చరిత్రలోనే మరి ఏదో ఒక సినిమాలో ఒక ఓటు వేయినందుకే మళ్ళీ ఎలక్షన్స్ నిర్వహించారు. మరి ఇంతమంది అధ్యాపకులు, ఇంతమంది ఉపాధ్యాయులు, మేధావులు వీరందరూ కూడా వేలాది మంది విద్యార్థులను ప్రజాస్వామ్యం గురించి, ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఓటు హక్కు గురించి చైతన్య ఉపాధ్యాయుల యొక్క ఓట్లను అకారణంగా తొలగించడం అనేటువంటిది, ఆ తొలగించడం కూడా ఒక తప్పుడు ఫిర్యాదు. ఇక్కడ చూస్తే మనకు కనబడుతుంది, మహేందర్ రెడ్డి అనే పేరుతోని మరి ఈరోజు కరీంనగర్ రిటర్నింగ్ అధికారి కంప్లైంట్ ఇస్తే ఆ కింద ఇచ్చినటువంటి నంబర్కు ఫోన్ చేస్తే కూడా ఆ నంబరు మరి ఈరోజు మమత అనే పేరుతోని ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది ఫాల్స్ ఎలిగేషన్. ఇది టీచర్ల పైన, మరి లెక్చరర్ల పైన తప్పుడు ఫిర్యాదును ఈరోజు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఈ తప్పుడు ఫిర్యాదు కారణంగా ఈరోజు చాలామంది యొక్క టీచర్లను, అధ్యాపకులను తొలగించడం జరిగింది. మరి మేము ఈరోజు తెలంగాణ లెక్చరర్ల ఫోరం తరఫున మేము డిమాండ్ చేసేది ఒకటే, ఈరోజు ప్రజాస్వామ్యం అనేది ఇలాంటి వాటి వల్ల అపహాస్యం అవుతున్నాయి. ఈరోజు దేశంలో ప్రతి ఒక్కరు ఓటు వేయాలి అని చెప్పి ప్రతిరోజు కళాశాలల్లో, స్కూళ్ళలో విద్యార్థులకు బోధించేటువంటి ఉపాధ్యాయులకు, ఈరోజు లెక్చరర్లకు ఇట్లాంటి అన్యాయం జరగడం అనేది చాలా బాధాకరం. ఇది ఈరోజు 27వ తేదీ లోపు జరిగేటువంటి ఎన్నికలను వాయిదా వేయాలి. వాయిదా వేసి ఎవరైతే ఈ తప్పుడు ఫిర్యాదు చేసిరో, అకారణంగా ఓట్లు ఎందుకు తొలగించారో కనీసం ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి ఇప్పటి వరకు. ఈరోజు ఎవరైతే జిల్లా కలెక్టర్లో ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో, మండలాల వారీగా ఎవరైతే